హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థిక్నెస్, ఆయిల్ కన్సిస్టెన్సీ, మసాలాల కన్సిస్టెన్సీ అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అలాగే పల్లీలు వేగేటప్పుడు దీంట్లోకి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసేసి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా వీటిని వేగించిన తర్వాత ఇవి ఒక మోస్తారుగా వేగిన తర్వాత నల్లబడకూడదండి, ఒక మోస్తారుగా వేగాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, కొద్దిగా సోంపుని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఎక్కువగా వేసుకోవద్దండి, చేదొచ్చేస్తుంది. అలాగే కొద్దిగా చెక్క, లవంగం, సాజీరా, యాలకులు, అలాగే బగారా ఆకు, పువ్వు అన్నిటినీ వేసేసుకొని వాటితో పాటుగా ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులనైతే వేసేసుకోవాలండి. మనకు గరం మసాలా టేస్ట్ మొత్తం ఇందులోనే వచ్చేస్తుంది. అలాగే దీంట్లో కొద్దిగా నేను ఒక 6 నుంచి 7 లేదా 8 అయినా పర్లేదండి, కొంచెం ఇలా కాజును కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇవి రోస్ట్ అయ్యి అనుకున్నప్పుడు చూసారా చిటపటమంటూ ఎలా లేస్తున్నాయో, అప్పుడు వీటిని తీసేసి ఇంకొక బౌల్లో వేసి పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు నేను ఈ గుత్తి వంకాయ మసాలా కోసం ఇలా నల్ల ముళ్ళ వంకాయనైతే తీసుకుంటున్నాను అండి. ముళ్ళ వంకాయ నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ ముళ్ళ వంకాయల్ని ముందుగా ఉప్పు వేసి నీటిలలో మంచిగా వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వేరొక గిన్నెలోకి నీటిని వేసుకొని అందులో కల్లుప్పుని వేసుకున్నానండి. ఈ కల్లుప్పు వేసుకొని నీటిలోకి ఇలా వంకాయని 4 ముక్కలుగా కట్ చేసి అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనం మసాలా స్టఫ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ అంటే నేను తీసుకున్న క్వాంటిటీ ఎంత అంటే ఒక 300 గ్రామ్స్ వరకు వంకాయలండి. ఇవి నల్ల వంకాయలు, ముళ్ళ వంకాయలు కొద్దిగా హార్డ్గా ఉంటాయన్నమాట. అలాగే ముక్క కూడా మంచి గట్టిగా ఉంటుంది. అందుకని వీటినైతే నేను తీసుకున్నాను. ఈ కర్రీ ఇలా చేయడం నిజంగా చాలా టేస్టీగా వస్తుందండి. ముళ్ళ వంకాయ అయితే పల్లెటూళ్ళలో బాగా ఎక్కువగా దొరుకుతుంది. నార్మల్ వంకాయతో కూడా మీరు చేసేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఉప్పు నీటిలలో వేసేసి ఒకసారి ఇలా వేసేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము మసాలా కోసం పేస్ట్ని అయితే రెడీ చేసుకుందామండి. ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 కప్పు వరకు ఉల్లిపాయల్ని వేసుకుంటున్నానండి. అంటే మీడియం సైజు ఉల్లిపాయ 1, అలాగే 2 మీడియం సైజు టమాటోలు వీటిని వేసేసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఇది మంచి నాటు కారం అనమాట. అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకొని దీంట్లోనే నేను కొద్దిగా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరను వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. అలాగే చింతపండును కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఆ చింతపండును కూడా ఇందులో వేసేసి మెత్తటి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని 4 ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలో యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసేసుకొని అన్ని సైడ్లు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరే స్టఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని ముక్కలకి కరెక్ట్గా పట్టేలాగైతే మనం పెట్టుకోవాలండి, లేదంటే ముక్క నల్లబడిపోతుంది. అలాగే ఈ మసాలా టేస్ట్ కూడా మనకు వంకాయకు మంచిగా రావడానికి ఇలా అయితే అన్ని వైపుల నుంచి పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకోవాలి. ఇవి గింజలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు మసాలా కూడా తొందరగా మంచిగా వస్తుంది. ఎందుకంటే మనం లేత వంకాయలు తీసుకుంటే అన్నిటికీ పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయల్ని వేసుకున్నానండి నేనైతే. అలాగే కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇక్కడ మీరు కరివేపాకు అయినా ఈ పచ్చిమిర్చి అయినా లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి, ఎలా అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇదే నూనెలో వేసి వేయించేసుకోవచ్చండి, లేదంటే తర్వాత కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత దీన్ని మళ్ళీ మూత తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఇక్కడ
వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ముందుగా ఆయిల్లో అనేది ఫ్రై చేసేసుకోండి. లేదంటే మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికితే ముక్క అన్ని వైపులా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చాలా మెల్లిగా ముక్క కలపాలి, లేదంటే మాత్రం ముక్క ఊడిపోతుంది. ఇలా ముక్కలు వేగేటప్పుడు మనకు మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇందులోనే వేసేసి ఇంకా సేపు ఫ్రై చేయనివ్వాలి. అప్పుడు మసాలా కూడా వేగి మంచి రుచి వస్తుందన్నమాట. నూనె అన్నిటికీ పర్ఫెక్ట్గా ముక్కలకి అంటి ముక్కలన్నీ వేగేలాగా మాత్రం చూసుకోవాలండి. లేదంటే ఒకవైపుగా మాడిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుండదు. ముక్క పర్ఫెక్ట్గా ఉడికేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 2 నిమిషాలు కలిపేసి అన్ని వైపులా ముక్క వేగింది అనుకున్నప్పుడు, మసాలా కూడా వేగిపోయింది అనుకున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ కోసం. అలాగే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా వాటర్ అయితే వేసుకోండి. లూజ్గా ఉండకూడదు, అలాగని బాగా చిక్కగా కూడా ఈ మసాలా అయితే మనకు ఉండకూడదండి. ఎందుకంటే దీన్ని మనం అన్నంలోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు, దేంట్లోకైనా కూడా ఈ గుత్తి వంకాయ మసాలా చాలా బాగుంటుందండి. అందుకని కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని అయితే అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. అప్పుడు మసాలా అంతా మంచిగా అన్ని ముక్కలకి పడుతుందన్నమాట. ముక్కలకు అన్నిటికీ పట్టి మంచి టేస్ట్ వస్తాయి ముక్కలు అయితే. నిజంగా అందులోకి ఉప్పు పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది మాత్రం చూసుకోండి. ఉప్పు ఒకవేళ తక్కువగా అనిపిస్తే కాస్త ఉప్పు ఈ స్టేజ్లోనే వేసుకోండి. అప్పుడు ముక్కకు కూడా మంచిగా ఉప్పు పడుతుందన్నమాట. ఇలా మూత పెట్టి ఉడికిస్తే చూసారా నూనె అంతా ఎలా పేరిందో. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట. ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత చేతిలో కాస్త కసూరి మేతిని తీసేసుకొని దీన్ని ఇలా నలిపి దాంట్లో అయితే వేసుకోండి. ఇలా లాస్ట్లో కసూరి మేతి వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుందన్నమాట. అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతే అండి. ఒక అరగంటలో మనము ఇలా గుత్తి వంకాయ మసాలా అయితే రెడీ చేసేసుకోవచ్చు. పులావ్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ కమెంట్ని నాకైతే అందజేయండి. అలాగే మీరు ఒకవేళ ఈ కర్రీని ట్రై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోని నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి, లేదా ఆ రీల్కి నన్నైతే ట్యాగ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. అలాగే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవట్లేదు. మీరు చేసుకునే ఈ సబ్స్క్రిప్షనే నాకు చాలా మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ చేయడానికి కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకని మీరు సబ్స్క్రిప్షన్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ని మాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్. బాయ్. మరొకసారి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. అలాగే మన ఛానల్లో వచ్చే వీడియో రెసిపీస్ అన్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.